హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై మీడియా. చిన్నారి రిష్కా హత్య కేసులో హోమ్ మినిస్టర్ అనిత ఫోన్ కాల్. ఇక మీరు మర్చిపోండి, వాడిని ఎన్కౌంటర్ చేసే బాధ్యత నాది అని చెప్పారు. నిన్న సాయంకాలం 4 గంటల నుంచి పాప కనిపించలేదు మేడం. రాత్రి తర్వాత ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వచ్చిన తర్వాత లోకేష్ గారు నాకు కూడా పెట్టారు. అసలు ఇమీడియట్ గా అసలు ఏమైంది ఏంటి అని ఎంక్వైరీ చేసుకుంటే ఈ లోపు చనిపోయింది అని చెప్పి వచ్చిన వెంటనే లోకేష్ గారు అందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి ఇమీడియట్ గా వాడికి శిక్ష పడాలి, ఎవిడెన్సెస్ అవి ఇమీడియట్ గా తీయండి, ఎక్కడ కూడా ఇన్వెస్టిగేషన్ లోపు రాకూడదు, వాడికి జైల్లో ఉండగానే శిక్ష పడాలి, వాడికి బెయిల్ రాకూడదు అని సీఎం గారు కూడా రిస్ట్రిక్షన్స్ ఇచ్చారు. కరెక్టే మేడం, కరెక్టే మేడం. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే సాక్ష్యాలన్నీ చెల్లిపోతాయి. సరే మేడం, పోస్ట్ మార్టం కు ఇప్పుడు మేము పంపిస్తాం అనుకోండి మేడం. అతను రాత్రి సార్ వాళ్ళందరూ కలుసుకొని, నేను తిరుపతి నుంచి ఊరు నుండి వచ్చినాను, నెంబర్లు తీసుకున్నారు, మా నాన్నది అమ్మది అందరిది నలుగురిది నెంబర్లు తీసుకున్నారు. మార్నింగ్ నేను దేవస్థానంకి పోయి పూజ చేసుకొని బిడ్డ కనపడాలని చెప్పి వచ్చినాను. ఆ లోపల నేను వచ్చే గుడికి 7 గంటల లోపలనే ఆ పర్సన్ ని పంపించేసినారు. బాడీ చూస్తే నువ్వు ఏం చేస్తావు చేసుకోపో అని చెప్పి సార్ వాళ్ళతో కూడా చెప్పేసిపోయినారంట. మా ఇంటి వెనకాల అతను ఉండేది. మాకైతే మేము 35 ఏళ్ళ నుంచి ఇంతవరకు ఉన్నాం మేడం. 35 ఏళ్ళు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.